అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో అయ్యేలా మంచి ఒంటికి చలువ చేసే జావనైతే తయారు చేద్దాం. దీనిని ఈ ఎండాకాలంలో చిన్న పిల్లలకు కూడా ఇవ్వడం వలన మంచిగా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు మినపగుళ్ళని దోరగా వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి వేయించామంటే చక్కగా మంచిగా వేగిపోతాయి అన్నమాట. మినపగుళ్ళు అనేవి ఈ మాత్రం వేగిన తర్వాత ఒక స్పూన్ బియ్యం, అలానే అరకప్పు పెసరపప్పు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. పెసరపప్పు, బియ్యం ముందే వేసామంటే ఇవి మాడిపోతాయి, మినపగుళ్ళు అనేవి వేగవన్నమాట. అందుకే మినపగుళ్ళు లైట్గా వేగిన తర్వాత వీటిని కూడా వేసి అన్నీ కలిపి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. మళ్ళీ అదే కళాయిలో కప్పున్నర బెల్లం వేసి కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లానికి బదులుగా పంచదార అయినా వాడొచ్చు. ఒక కప్పు పంచదార వేసి కప్పు నీళ్లు పోసుకొని పంచదార కూడా కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ బెల్లం అనేది కరిగిపోయింది కదా, దించి పక్కన పెట్టేద్దాం. ముందు వేపి పెట్టుకున్న మినపగుళ్ళు, పెసరపప్పు అనేది చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మన వీడియోలో చూసిన విధంగా పొడి అయితే సరిపోతుంది. ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఛానల్లో ఇంకా అన్ని ఇంట్లో ఉండే వాటితో తక్కువ టైంలో చేసే రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. ఈజీగా చేసే స్నాక్స్, హెల్తీగా చేసే లడ్డూలు అన్నీ ఉన్నాయి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కలిపిన పిండిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం బాదం పప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ కొబ్బరి ముక్కలను పక్కకి తీసుకొని 2 స్పూన్ల కొబ్బరి పొడిని వేసి ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి నీళ్లు తెరలే వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ స్వీటు వద్దు, పంచదార, బెల్లం ఏమీ వద్దు అనుకుంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొనైనా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ నీళ్లలో పోసి ఉండలేమీ కట్టకుండా కలుపుకోవాలి. మనం పట్టిన పొడి పిండిని డైరెక్ట్గా వేసామంటే ఉండలు కడుతుందన్నమాట. అందుకే ముందు నీళ్లలో కలుపుకొని పోయాలి. పిండి పోసిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే జావ అనేది చిక్కబడుతుంది. ఇలా చిక్కబడుతుంది అనుకున్నప్పుడు ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను వేసి ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడు రాగి జావ, జొన్న జావ ఇవే తాగుతూ ఉంటాం కదా, ఒక్కసారి మినపగుళ్ళు, పెసరపప్పుతో జావ తయారు చేసుకొని తాగి చూడండి. ఒంటికి కావాల్సిన శక్తి చక్కగా అందుతుంది. తీపి వేస్తే తాగము అనుకునే వాళ్ళైతే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తాగొచ్చు. చిన్నపిల్లలైతే ఇలా స్వీట్లా తయారు చేసి ఇచ్చామంటే చక్కగా తాగేస్తారు. మరీ ఎక్కువగా ఉడికిందంటే చిక్కబడిపోతుంది అన్నమాట. ఇలా ఉన్నప్పుడే దించుకొని గిన్నెలో పోసి రోజుకొక గిన్నె తాగి చూడండి. లేదు అంటే వారంలో 2-3 సార్లైనా తయారు చేసుకొని తాగి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.